ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ప్రణీత్ రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు వెల్లడించారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశారని ప్రణీత్ రావు అంగీకరించారు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు ప్రణీత్ రావు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్లు ప్రణీత్ రావు విచారణలో ఒప్పుకున్నారు. పలువురు రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లు వ్యవహరించారని ప్రణీత్ రావు విచారణ అధికారులకు తెలిపారు. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లు అన్నింటినీ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు ఒప్పుకున్నాడని రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు నుంచి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలను పేర్కొన్నారు? హరీష, ఇటు ప్రణీత్ రావు సంబంధించిన కేసు వ్యవహారానికి సంబంధించి కూడా అనేక కీలక విషయాలు వెలిచిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. నిన్న సుదీర్ఘంగా విచారించి అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేసిన తిరుపతన్న, అటు భుజంగరావు రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్లే ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని కూడా సంబంధిత వ్యక్తులకి చేరవేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా ఎన్నికల ముందు ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించిన కొన్ని వందలాది మంది సంబంధించిన నెంబర్లను ట్రాప్ చేసి ఆ సమాచారాన్ని కూడా ఎప్పటికప్పటికి ప్రభాకర్ రావుకు చేరవేసినట్టుగా ఈ రోజు రిమాండ్ హోటల్ ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు తర్వాత రాజకీయ నేతలతో పాటు వారి బంధువుల సంబంధించిన కదలికలను కూడా ఎప్పటికప్పుడు కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది. నిధుల సమీకరణ, రాజకీయ నాయకుల కదలికలు, అదేవిధంగా వాటి మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ కొన్ని నెంబర్లు ఇచ్చినప్పుడు కూడా నెంబర్ని ట్రాప్ చేయడం, ట్రాప్ చేసిన సంబంధించిన వివరాలను కూడా కిషన్ రావుకి అందించినట్టు తెలిసింది. మొత్తంగా హైదరాబాద్ సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు కొన్ని ప్రముఖుల సంబంధించిన నెంబర్లు ఇచ్చి కూడా ట్రాప్ చేసేందుకు నెంబర్లు కూడా తరచు ఇచ్చేవాడట్టుగా రిపోర్ట్ లో పేర్కొనడం తెలియంది. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఇటు భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా వ్యవహరించారు. అందులో కిషన్ రావు హైదరాబాద్ కేంద్రంగా సంబంధించిన ఆపరేషన్స్ లో కీలక భూమిక పోషించినట్టుగా చెప్పింది. ఇక మొత్తం ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాల రాత్రి కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతానికైతే డివైస్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిసింది. 17 కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్క్లని అన్నింటినీ ముక్కలుగా చేసి కూడా వాటిని మూసీలో పడవేసినట్టుగా ఇటు ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అదే వీటితో పాటు ఎస్ఐపి ప్రధాన కార్యాలయంలోని 2 లాకాల్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్లను కూడా పూర్తిగా తగలపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన సమాచారాన్ని నెంబర్లకు సంబంధించి ట్రాప్ చేసినట్టుగా భుజంగరావు, తిరుపతిలో కూడా పేర్కొన్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి కూడా భుజంగరావుతో పాటు తిరుపతి ఇచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రణీత్ రావుకి చేరవేయడం, ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని కూడా ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు అందించినట్టుగా ఈ ప్రస్తుతానికైతే రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత ప్రభాకర్ రావే చేసిన కమాండ్స్ కావచ్చు, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ప్రణీత్ రావు పాటు భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా పనిచేసినట్టుగా ప్రస్తుతానికి తెలిసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 7 సంబంధించి కూడా అందరినీ ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ప్రధాన నిందితుడుగా ప్రభాకర్ రావు, అప్పటి ఎస్ఐపి మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ తో పాటు A2 గా ప్రణీత్ రావు ఉన్నారు. ఇక 3వ వ్యక్తి A3 గా ప్రస్తుతానికి కిషన్ రావు ఉంది. ఆ తర్వాత ఇటీవల అరెస్ట్ చేసిన వారిని పెట్టారు. ఇక ఇందులో 2 ప్రైవేటు వ్యక్తులుగా చేరింది. శ్రీనాథ్ తో పాటు శ్రావణ్ రావు సంబంధించి కూడా 2 ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి 3 నిందితులు ప్రస్తుతానికి అయితే స్పెషల్ టీం అదుపులో ఉన్నారు. ఇక 4 పరారున్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 కూడా దేశం దాటిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకరు లండన్ తో పాటు మరికొంతమంది ఇతర దేశాలకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారికి రప్పించేందుకు ఇప్పటికే లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వారిని అరెస్ట్ చేసి అదుపు చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ సంబంధించిన పెద్దల పాత్ర ఎవరిని తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రస్తుతానికైతే స్పెషల్ టీం చేయబోతుంది. కిరణ్, ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే అతన్ని ఇక్కడికి రప్పించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అలాగే ఇప్పటి వరకు అంటే 7 కాకుండా ఇంకా ఎవరెవరి కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వస్తున్నాయా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి?
ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు కూడా ప్రస్తుతం దేశం విడిచి వెళ్లారు కాబట్టి అతన్ని రప్పించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎవరైనా కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు విజిటింగ్ వీసా వెళ్తుంటారు. అక్కడ గడువు మూసిన తర్వాత తిరిగి రావాల్సి ఉంటుంది. వారు ఏమన్నా గడువు పొందుకునేట్టు నోటిఫికేషన్ పెట్టుకుంటారు. దానికి సంబంధించి అక్కడ ఎంబసీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా హైదరాబాద్ ఇటు ఇండియాకి రప్పించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన కొంత ప్రాసెస్ కూడా ప్రత్యేక టీం చేస్తుంది. కేవలం ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో 7 పేర్లు చేశారు. వీటితో పాటు మరికొంత మందిని విచారించేందుకు ఇప్పటికే 9 మందికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది కాబట్టి వారిని కూడా దశల వారీగా కొంత ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎంటైర్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కూడా భుజంగరావుతో పాటు తిరుపతన్నతో పాటు కిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు అనే వ్యక్తులు చాలా కీలకంగా హెడ్ క్వార్టర్ లో ఉంటూ కూడా వీళ్ళు ట్యాపింగ్ పాల్పడ్డారు కాబట్టి వీరిని మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక కిషన్ రావు హైదరాబాద్ కేంద్రంగా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. తరచుగా నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి కిషన్ రావు కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉంటాడు కాబట్టి కిషన్ రావు ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొచ్చి హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా కేసుకు సంబంధించి కొంత పురోగతి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పటి ప్రభుత్వంలో ఎవరు వీరు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సహాయ సహకారం అందించారు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.